జై శ్రీమన్నారాయణ. వెల్కమ్ టు వనజ వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియో వచ్చేసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో నాకు తెలిసినంత వరకు మీకు కూడా షేర్ చేస్తాను. దీన్ని మన తెలంగాణలో చిన్న తిరుపతిగా చెప్తారు. సో అందరు ఖచ్చితంగా చూడవలసిన గుళ్ళలో యాదాద్రి ఒకటి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవారు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా రావచ్చు. చాలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయండి. సో ఇప్పుడు కొండ చాలా డెవలప్ అయింది. విశాలమైన రోడ్లు, చుట్టూ మొత్తం పచ్చదనము, చెట్లు, పొలాలు, చాలా బాగుంది. మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి అనుకునే వారికి దాదాపు 2.5-3 కిలోమీటర్లు ఇలా మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళొచ్చు. మన వెహికల్లో వెళ్ళి కూడా బ్యాక్ సైడ్ చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంది. పార్కింగ్ ప్లేస్లో కార్ పార్క్ చేసుకొని అక్కడ నుంచి కొండపైకి ఫ్రీ బస్సులు చాలా ఉంటాయి, ఎక్కి వెళ్ళొచ్చు. ఇదంతా పార్కింగ్ ప్లేసు చాలా పెద్దగా స్పేషియస్గా ఉంది. కిందతో కంపేర్ చేస్తే పైన పార్కింగ్ ఛార్జ్ ఎక్కువే ఉన్నాయి. అక్కడ నుండి మేమైతే కొండపైకి టెంపుల్ బస్లోనే ఎక్కి వెళ్ళాము. సో కొంచెం ఫ్రీ బస్సు ఎక్కాలి అంటే యుద్ధానికి సిద్ధమైనట్లు అనిపిస్తుందండి. అంత జనాలు ఉంటారని చెప్తున్నాను. కొండపైకి 5-10 నిమిషాలకు ఒక్క బస్సు ఉన్నా కూడా జనాలు కూడా శని ఆదివారాల్లో అలాగే ఉంటారటండి. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇలా కొండపైకి వెళ్ళాక ఫోన్ కానీ లగేజ్ కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా లాకర్లో పెట్టుకొని దర్శనానికి క్యూ లైన్లో వెళ్ళాలి. ఫోన్ అయితే గుడి లోపలికి అలౌ లేదండి. క్యూ లైన్లో కాకుండా వివిధ రకాల స్పెషల్ దర్శనం టికెట్లు తీసుకొని కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. దర్శనం కంప్లీట్ అయ్యాక తీర్థప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చి వ్యూ చూస్తూ ఉంటే అసలు అక్కడి నుండి రాబుద్ది అవ్వదండి. జనాలతో కిటకిటలాడుతూ అంత బాగుంటుంది. అసలు గుడి లోపల స్వామివారిని ఎంత చూసినా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అందరి నోట జై శ్రీమన్నారాయణ అనే మంత్రం వినిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి మధ్యలో కొండపైన టెంపుల్ అంత బాగుంటుంది. కొండపై నుంచి కిందకి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. ఎంత చూసినా తనివి తీరదు. చుట్టూరా గ్రీనరీ, నైట్ లైటింగ్ వ్యూ ఇంకా బాగుంటుందండి. ఇలా మేమైతే అన్ని దేవుళ్ళను దర్శనం చేసుకొని పైనుంచి కిందకి వెళ్ళడానికి 4-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి. సో మేము పైనుంచి కిందకైతే వ్యూ చూస్తూ అలా వచ్చేసాము. చూడ్డానికైతే చాలా ప్రశాంతంగా బాగుంది. మొత్తం మీద స్వామివారి దయ వల్ల మాకైతే మంచి దర్శనం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ నాకు తెలిసినంత వరకు మీకు కూడా షేర్ చేశాను. సో వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. श्रीमन्नारायण जय श्रीमन्नारायण।